తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సాక్షాత్తు సుప్రీంకోర్టే తప్పుపట్టింది అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని వెల్లంపల్లి మండిపడ్డారు. కల్తీ నెయ్యి కలిసిన ట్యాంకర్లను వాడలేదని టీటీడీ లాయరే కోర్టుకి చెప్పారని, దీంతో తనలాంటి భక్తులకు ఆనందం కలిగిందని అన్నారు. ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి, ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి, సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిన ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో వచ్చిన మాటలన్నీ కూడా, అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తరపున అంటే మన చంద్రబాబు ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ కూడా ఆ ట్యాంకర్లు వాడలేదని చెప్పడం కానివ్వండి, పూర్తిగా కూడా చాలా వరకు భక్తుల మనోభావాలకి ఆవేదనకి గురికాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలని తొలగించే విధంగా కోర్టే ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాను.